అండి, పన్నీర్ కర్రీ చేసుకుందాం. అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు, ఒక స్పూన్ గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు, చెక్క వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలాగా పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పావు స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలాగ ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేగనిచ్చి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇలాగా 2 నిమిషాలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగుతుంది. ఇప్పుడు 4 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పండు టమాటాలు వేసుకుంటే ఏ కూరైనా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేగనిచ్చి 1 స్పూన్ ఉప్పు, పావు స్పూను పసుపు కూడా వేసుకొని పసుపు ఉప్పు కూడా టమాటాలకు బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలను మెత్తపడే వరకు ఉడకనివ్వాలి. ఇలా మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని పచ్చివాసన పోయే వరకు కారాన్ని వేగనివ్వాలి ఈ టమాటా ఆయిల్లోనే. ఇలాగా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం వేసుకొని ఇది కూడా బాగా ఆయిల్లో వేగాలి. పచ్చివాసన పోయే వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని వేగనివ్వాలి. ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చాక 1 స్పూన్ కసూరి మెత్తి కూడా నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కసూరి మెత్తి కూడా కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలాగ పచ్చివాసన పోయే వరకు కసూరి మెత్తి బాగా కలుపుకున్న తర్వాత పావు స్పూను గరం మసాలా కూడా వేసుకొని మరొక నిమిషం బాగా కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీ దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసున్నర వాటర్ పోసాము. 1 గ్లాసున్నర వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం సేపు మరగనివ్వాలి. మూత పెట్టుకొని 1 నిమిషం బాగా మరిగిన తర్వాత ఉప్పు, కారం, పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పన్నీర్ ముక్కలన్నీ వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు సిమ్లో మంట పెట్టుకొని ఉడకనివ్వాలి. పన్నీర్ ముక్కలు ఒక 2 నిమిషాలకి ఇలా ఉడికిపోతాయి. ఇప్పుడు చివర్లో ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొక నిమిషం మూత పెట్టుకొని సిమ్లో మంట పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలాగా ధనియాల పొడి కూడా మంచిగా పట్టుకున్న తర్వాత కొత్తిమీర కూడా కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలుపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.